రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తరహాలోనే ధరణి పోర్టల్లోనూ ఊహించని రీతిలో రికార్డుల ధ్వంసం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. గత ప్రభుత్వ కాలంలో అత్యంత కీలకమైన భూమి రికార్డులను తమకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా ఆ మార్పులకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకకుండా పక్కడ్బందీగా డేటాను తుడిచివేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబ్బంది ఎలాగైతే సాక్ష్యాలను ధ్వంసం చేశారో ధరణిలో కూడా సాఫ్ట్వేర్ సాయంతో డిజిటల్ ఫుట్ ప్రింట్లు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరు లాగిన్ అయ్యారు, ఏ సమయంలో మార్పులు చేశారు, ఏ ఐపీ అడ్రస్ తో ప్రక్రియ జరిగిందనే కనీస సమాచారం కూడా లేకుండా సర్వర్లలో మార్పులు చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికల్లో తేలింది. కేవలం 1 ఏడాది వరకే ఉండేలా డిజిటల్ ఫుట్ ప్రింట్లు మార్పులు చేసినట్లు బయటకు చెబుతున్నా అసలు అలాంటిదేమీ లేకుండా చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, అసైన్డ్, ఇతర సామాన్యుల హక్కులను కాలరాస్తూ బడాబాబులకు మేలు చేసేలా సాగిన ఈ వ్యవహారం ఉద్దేశపూర్వక కుట్రగా అనుమానిస్తున్నారు. ధరణి పోర్టల్లో భూ అక్రమాలు జరిగినట్లు భావించిన ప్రభుత్వం వాటిని వెలికి తీసేందుకు పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఒకరి పేరు నుంచి మరొకరి పేరుపై మార్చే క్రమంలో ఎలాంటి నిబంధనలను పాటించలేదు. సాధారణంగా భూమి స్వభావం లేదా యాజమాన్యం మారితే దానికి సంబంధించిన పూర్తి చరిత్ర సిస్టంలో ఉండాలి. కానీ ఈ జిల్లాల్లో జరిగిన మార్పుల విషయంలో పాత రికార్డు ఏమైందో, కొత్తగా పేరు ఎలా చేరిందో కనీస వివరాలు కూడా దొరకలేదు. ఎప్పటికప్పుడు డేటాను డిలీట్ చేస్తూ బ్యాకప్ సర్వర్లలో కూడా సమాచారం లేకుండా క్లీన్ చేసినట్లు ఆడిట్ టీం గుర్తించింది. ఇది 1 లేదా 2 చోట్ల జరిగిన పొరపాటు కాదని, ఒక వ్యవస్థీకృత నేరమని ఆడిట్ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒక డేటా ఎంట్రీ జరిగినప్పుడు దాని వెనుక ఎవరి ప్రమేయం ఉందనేది వేలిముద్రలు లేదా డిజిటల్ సంతకాలతో రికార్డ్ అవ్వాలి. కానీ ధరణిలో ఈ కీలకమైన ఆడిట్ లాగ్స్ ను పనిచేయకుండా చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ లో ఉన్న లొసుగులను వాడుకుని లాగిన్ ఐడీలను అక్రమంగా వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రైవేటు వ్యక్తులే ఆఫీసుల్లో కూర్చొని ఈ మార్పులు చేసినట్లు, అందుకు అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నట్లు భావిస్తున్నారు. కనీసం లాగ్ ఫైల్స్ కూడా మిగలకుండా ఎప్పటికప్పుడు వైపింగ్ సాఫ్ట్వేర్ల సాయంతో డేటాను క్లీన్ చేశారని నిపుణులు అంటున్నారు. టెక్నికల్ కార్నర్లో పరిశీలిస్తే భూ రికార్డుల నిర్వహణలో మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఆడిట్ డేటా అనేవి 3 మూల స్తంభాలు. మాస్టర్ డేటా అంటే సర్వే నెంబర్, విస్తీర్ణం, యజమాని, భూ స్వభావం. ట్రాన్సాక్షన్ హిస్టరీ అంటే ఆ భూమి చేతులు మారిన క్రమం. ఇక ఆడిట్ డేటా అనేది ఆ మార్పులు ఎవరు, ఏ కంప్యూటర్ నుంచి ఏ సమయంలో చేశారనే లాగ్ వివరాలను భద్రపరుస్తుంది. కానీ ధరణి పోర్టల్లో ఈ 3ంటిని అస్తవ్యస్తం చేసినట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. ఇది అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో జరిగిన ధ్వంసమని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ధరణి పోర్టళ్లపై ఇప్పుడు చేస్తున్న ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ప్రశ్నార్థకమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూ అక్రమాలు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏ కంప్యూటర్ నుంచి ఎవరి ఆధ్వర్యంలో జరిగిందనే అక్రమాలు తెలియనప్పుడు ఆడిట్ చేసి కూడా ఉపయోగం ఏముండదని తెలుస్తోంది. అదే జరిగితే గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ కేంద్రంగా జరిగిన అక్రమాలను టెక్నికల్ గా నిరూపించలేమని అధికారులు అంటున్నారు. ఇదే అంశాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల, సిద్దిపేట కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ డేటా విధ్వంసంతో వచ్చిన చిక్కుముడులను విప్పేందుకు ప్రభుత్వం ఇప్పుడు సాఫ్ట్వేర్ దిగ్గజాల సాయం కోరుతున్నట్లు తెలుస్తోంది. ధ్వంసమైన రికార్డులను పునరుద్ధరించడం సాధ్యమేనా అనే అంశంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు, డేటా ఫోరెన్సిక్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.